నటుడిగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ఫుల్ గా సాగిపోతున్న నాని ఎంతో ఇష్టపడి నిర్మించిన మరో చిత్రం కోర్ట్. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, సాయి కుమార్, హర్షవర్ధన్, శివాజీ, రోహిణి ఇలా పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకి స్టేట్ వర్సెస్ నోబడీ అనేది ట్యాగ్ లైన్. రామ్ జగదీష్ దర్శకత్వంలో కోర్టు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరి నానిని అంతగా ఎగ్జైట్ చేసిన ఈ కథ ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తుందో లేదో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికొస్తే ఈ కథంతా వైజాగ్ లో 2013లో జరుగుతుంది. ఇంటర్ చదివి పార్ట్ టైం జాబ్స్ చేసుకునే చందు సెకండ్ ఇయర్ చదువుతున్న జాబిలి ప్రేమలో పడతారు. శ్రీదేవి మామయ్య మంగపతి పరువు కోసం ప్రాణమిచ్చే మనిషి. చందు, జాబిలి విషయం మంగపతికి తెలియడంతో జాబిలి, చందు ఇంట్లో ఉన్నప్పుడు జాబిలి ఫ్యామిలీతో పాటు పోలీసులను తీసుకొచ్చి అతన్ని అరెస్టు చేయిస్తాడు. మంగపతి చందుపై రకరకాల కేసులు పెట్టిస్తాడు. అయితే శ్రీదేవికి ఇంకా 18 ఏళ్లు రాకపోవడంతో పోక్సో కేసు కూడా పెట్టిస్తాడు. చందు మనుషులు ఓ లాయర్ని పెట్టుకున్నా అతను కూడా మంగపతికి అమ్ముడైపోతారు. 4 రోజుల్లో ఫైనల్ జడ్జిమెంట్ అనగా విజయవాడలో మోహన్ రావు అనే లాయర్ గురించి తెలిసి చందు మనుషులు అక్కడికి వెళ్తారు. అతను కేసు తీసుకోను అని చెప్పడంతో ఎప్పటినుంచో కేసు కోసం ఎదురుచూస్తున్న అతని అసిస్టెంట్ తేజ ఈ కేసును తీసుకుంటాడు. మంగపతి తరపున దాము కేసు వాదిస్తాడు. మరి ఈ కేసులో చందుని లాయర్ తేజ నిర్దోషిగా ఎలా బయటకు తీసుకొచ్చాడు, మంగపతి చందుపై తప్పుడు కేసులు ఎలా పెట్టాడు, వాటిని ఎలా ప్రూవ్ చేశాడు, జాబిలి ఏమైంది అన్నది సినిమా కథ. ముఖ్యంగా దర్శకుడు రామ్ జగదీష్ రాసుకున్న కోర్ట్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీస్ మధ్య సెంటిమెంట్ చాలా బాగుంది. అలాగే టీనేజ్ ప్రేమను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. ప్రేమ సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. శివాజీ టైమింగ్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. లాయర్ సూర్యతేజగా ప్రియదర్శి తన రియలిస్టిక్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. తన పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు. అలాగే కుర్రాడి పాత్రలో నటించిన హర్ష రోషన్ తన పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇక కొడుకు కోసం నిస్సహాయ స్థితిలో ఉండిపోయే పేరెంట్స్గా నటించిన చందు పేరెంట్స్ కూడా చాలా బాగా నటించారు. అదేవిధంగా నటి రోహిణి తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. కోర్టు హాల్ సన్నివేశాలన్నీ చాలా గ్రిప్పింగ్గా చూపించారు. మిగతా నటీనటులు చాలా రియలిస్టిక్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాంకేతిక అంశాలు, సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. పాత కథకి కొత్త కేసు జోడించి కొత్త కథనంతో బాగానే రాసుకుని డైరెక్టర్ మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కోర్టు సెట్స్ విషయంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడింది. నాని నిర్మాణంలో సినిమా అంటే కావాల్సినంత బాగానే ఖర్చు పెడతాడు. ఇక ఈ కోర్టు సినిమాకి కూడా బాగానే ఖర్చు పెట్టారు. మొత్తంగా కోర్టు సినిమా పోక్సో చట్టం మీద అవగాహన కల్పిస్తూనే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసే వాళ్లకు ఈ సినిమా ఒక కనువిప్పు అని చెప్పొచ్చు. For more videos like this, subscribe Big TV channel.